రాష్ట్రం పురోగమనమా తిరోగమనం అంటే ఎవరి ఆలోచన వాళ్ళది. అంతా పురోగమనంలో ఉందని ఒక పక్కన మీడియా చెప్తుంటుంది, పనుల్లో తిరోగమనం అయింది. ఇంటికి వచ్చే వాలంటీర్ పక్కకి వెళ్ళిపోయాడు, ఇంట్లో వాళ్ళని కేకేసేటటువంటి సచివాలయ ఉద్యోగి వచ్చాడు. ఆ సచివాలయ ఉద్యోగి కూడా చాలక వేరే వేరే డిపార్ట్మెంట్ల వాళ్ళు పనిచేస్తున్నారు. సచివాలయ ఉద్యోగి సచివాలయ పనులు చేయట్లేదు. అది ఒక ఎత్తు, ఒక ఇష్యూ నడుస్తుంది. అదే ఒక అంశం అంటే ఇప్పుడు వివిధ అంశాలు ఒక్కొక్కటి రన్నింగ్లోకి వస్తున్నాయి. ఇప్పుడు రేషన్ వాహనాలు ఉంచుతారా తీసేస్తారా? ఇదివరకు కుయ్యమంటూ సౌండ్ ఇచ్చుకుంటూ వచ్చేది. ముందు రోజునే వాలంటీర్ అలర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్ లేడు కాబట్టి అలర్ట్ చేసేవాళ్ళు లేదు, కుయ్యమని సౌండ్ లేదు. అక్కడ పెట్టుకుంటే అమ్మితే అమ్మాలి, లేతే లేదు. తద్వారా దాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు ఆల్రెడీ. ఇప్పుడు తాజాగా ఏకంగా నాదెళ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ పంపిణీ వాహనాల మీదన ఎండియూలని త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు వీధి చివర వాహనం పెట్టి మాత్రం బియ్యం పంపిణీ చేశారంటూ నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. ఉన్నతాధికారులు తమతో చెప్పారట, ఎండియూ వాహనాలకు సంబంధించి రేషన్ డోర్ డెలివరీ జరగట్లేదని మంత్రి అన్నారు. వీధి చివర వాహనం పెట్టి మాత్రం బియ్యం పంపిణీ చేశారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 1844 కోట్లతో 9260 వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్తున్నారు. రేషన్ బియ్యం తరలింపు వాహనాలు కూడా బియ్యం స్మగ్లింగ్కి వాడుకున్నారన్నటువంటి అంశం మీద సమీక్ష చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. తద్వారా అటు ఆపేస్తారా? అసలు పాయింట్ ఇది. ఇప్పుడు రేషన్ డీలరు స్మగ్లింగే చేస్తాడు, తను అమ్ముకుంటాడు. వాళ్ళ దగ్గర వీళ్ళు తినటం బిగించేశారు. అంటే ₹6 వీళ్ళకు ₹1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆపితే వాళ్ళు తినడం ఏమైనా ఆగుతుందా? రేషన్ బియ్యం జనం తిన్నంత వరకు ఆ బియ్యానికి సంబంధించి ఎదురయ్యే సమస్య ఇదే. అసలు పాయింట్ ఏంటంటే వాహనం ఇంటింటి దగ్గరికి తీసుకెళ్ళేవలేదు. సందు మొదట పెట్టిస్తాం కరెక్టా? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కరెక్టా? రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం కంటే సందు మొదట్లో పెట్టివ్వడం కరెక్టే కదా. ఇప్పుడు అది వద్దు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటాం కరెక్ట్ అవుతుందా? ఇంటికి వచ్చే పెన్షన్ వెళ్ళి సచివాలయం దగ్గర తెచ్చుకోమన్నట్టు, లేదంటే సెంటర్లో నుంచి అక్కడికి వచ్చి తీసుకోమన్నట్టు ఉంది వ్యవస్థ. మరి ఇది తిరోగమనమా పురోగమనమా ఆలోచించుకోవాల్సిన అంశం.